తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. చాలా విషయాలు తెలియక కూడా చాలా మంది రకరకాల అపార్థాలు కూడా చేసుకుంటున్నారు. సో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సీరియస్గా మినిస్టర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ రోజు దగ్గరుండి ఫీల్డ్లో ఉండి మానిటర్ చేసుకుంటూ చేయాల్సిన పని మీకు ఆ కోడ్ లేనప్పుడు కనపడే విధానం, కోడ్ ఉన్నప్పుడు కనపడే విధానానికి కొంత తేడా ఉంటుంది. సో ఇది విఘ్నులైనటువంటి మీడియా వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టి ఇట్స్ మూవింగ్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఒకవేళ ఈ వ్యవస్థ పనిచేసి ఉండకపోతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ టైంలో కంటే ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగేది. అవునమ్మా, అవును. కాదు అట్లా అంటే అన్ని చోట్ల ఒకటే. తిరుపాల్ గారు, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అన్ని చోట్ల ఒకటేసారి రావట్లేదు ప్యాడీ. వచ్చి చేస్తున్నారు కాబట్టి ఎంత ప్రొక్యూర్మెంట్ అయింది. అది డేట్ అంటే ఎప్పుడు ఢిల్లీ వెళ్ళేది అనేది డేట్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదు, చెప్తాం. అమ్మా రాస్తాము, ఇంకా పోయి అడగందే అప్పుడే వస్తాను. అదే చెప్పా. కాదమ్మా, మీ ఇప్పుడే మనం కోడ్ గురించి మాట్లాడుకున్నాం. తిరుపతి మీరు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నారా లేదా అని ఒక ఆయన అడుగుతాడు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కోసం ఎస్ మేము లెటర్ రాస్తాం, పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. తీసుకున్న నిర్ణయం నిన్న ఈరోజు మనం మాట్లాడు. మీరు ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గరకు రాసినటువంటి లేఖ అడిగి పోకముందే, మేము రాకముందే వస్తున్నారు లేదా మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కలుస్తున్నారని ఎక్కడ చెప్తాం. అందుకోసమే కదా తీసుకొని ఇవన్నీ తీసుకొని పీరియాడికల్గా, అందుకోసమే ఇదంతా పీరియాడికల్ పర్మిషన్ తీసుకొని నిన్న క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుందాం. ఈవెన్ తడిసిన మొక్కలు ఉన్న దాన్ని కూడా కొనాలని నిర్ణయం తీసుకోవటం అనేది ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ డెసిషన్. వన్ హ్యాస్ టు అప్రిషియేట్ దాట్. అమ్మా ప్రతిపక్షాలు మాట్లాడే అర్హతే లేదు. వాళ్ళు ఒక నిమిషం ఉండండి, వాళ్ళు చెప్పిన వాటిని 10 ఏళ్ళు అమలు చేయలేనటువంటి ప్రతిపక్షాలు కూడా 3 నెలలు కాలేదు, 4 నెలలు కాలేదు, మా ప్రభుత్వం మీద అమలు చేయలేదని వాటిని మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళకి. ఇచ్చాం కదా, ఇచ్చామా లేదా? రైతు, దాని పేరు రైతు భరోసాగా మార్చాము. ఒక నిమిషం, రైతు భరోసా ఇచ్చేదా? 10,000 ఇచ్చామా లేదా? ఇచ్చాము కదా. తర్వాత రైతు భరోసా సంబంధించినటువంటి దాన్ని మీ విధి విధానాలు ఇంకా ప్రకటించలేదా అంటే ప్రకటిస్తాం త్వరలో. దాన్ని కూడా అది కూడా చేస్తాం. ఇచ్చినా ఆన్ చేసే ఉంది. ఇప్పుడు పీరియాడికల్గా అమలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు.
మీరు రాగానే సేమ్ డే సింగిల్ డేనే అన్ని చేయమని ఒక నిమిషం అండి. ఎవరు ప్రకటించినా కానీ see you just compare with a party which has not implemented even after 10 years also. మేము 10 రోజులు కాకముందే మొదలు పెట్టాము. You must appreciate that. మేము రాగానే గంట కూడా కాలేదు అసెంబ్లీలో. మేము ప్రమాణ స్వీకారం చేసిన 1 అవర్లోనే బయటికి కూడా పోకుండా విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద అసెంబ్లీ అక్కడికే బస్సు పిలిపించి అక్కడి నుంచే స్టార్ట్ చేశాం. అక్కడి నుంచే రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షలు స్టార్ట్ చేశాం. టైం తీసుకోకుండా 1 మంత్ లోపలనే మళ్ళీ మిగతా అన్ని చేశాం. సో ఆన్గోయింగ్ ప్రాసెస్ విల్ డూ దట్. థ్యాంక్ యూ. ఎస్